పరమేశ్వరుడు చెప్పిన మంత్రమే తారక మంత్రం. తారక అని వినగానే మనకెవరో గుర్తొస్తారు కదా. తారక రాముడు, శ్రీరామచంద్రుడిని తారక రాముడని ఎందుకంటారో తెలుసునా? భవసాగరం నుంచి తరింప చేసేది రామనామం. శివుడు స్వయంగా కాశీలో జీవులన్నిటికీ ప్రాణోత్క్రమణ వేళలో కుడి చెవిలో ఉపదేశించేది ఈ రామనామాన్ని. ముక్తిప్రదమైనది, జనన మరణ చక్రం నుంచి తప్పించేది తారకం. తరణము అంటే దాటడం, నదీ ప్రవాహం దాటుకొని ఆవలిగట్టు చేరడం. తారకము అంటే దాటడానికి ఉపకరించేది అని. శ్రీరామ రామ రామ అనేది 1000 విష్ణునామాలతో సరివచ్చేది అని శివుడు పార్వతికి ఉపదేశించాడు. రాముడు కేవలం దాశరథి కాదు, పరబ్రహ్మం అని గాయత్రి మంత్రద్రష్ట అయిన విశ్వామిత్రుడు, వశిష్ఠుల వారు, పరశురాములు, ఎందరో ఋషులు రాముణ్ణి జన్మబంధ విముక్తి చేసే పరమాత్మగా తెలుసుకొని లోకానికి ప్రకటించారు. రామనామ జపంతో సామాన్యుడైన ఒక మనిషి మనీషి అయినాడు, కవి అయినాడు. ఆయన వ్రాసిన రామకథ ఈ సృష్టి ఉన్నంత కాలం నిలిచి ఉంటుంది. అది రాముణ్ణి దర్శనం చేసుకుని చేసిన రచన కావడం వలన. యావస్థాస్యంతి గిరయ సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి అనగా పర్వతాలు నదులు ఉన్నంత కాలం రామాయణం ఉంటుంది అని. వేదవేద్యుడైన పరమాత్ముడి కథ అయినందువల్లే దానికి ఆ ప్రశస్తి. లౌకికంగా కూడా అన్ని కష్టాల నుంచి గట్టెక్కించే శక్తి రామాయణానికి ఉన్నందువల్లనే ఈనాటికి అది నిత్య నూతనంగా శోభిస్తూ ఉంది.